ప్రపంచ కప్తో ఇండియాకి తిరిగొచ్చిన భారత్ జట్టుకి ఘన స్వాగతం లభించింది. ముంబై నగరంలో ఓపెన్ బస్సు పరేడ్ నిర్వహించారు. అనంతరం వాంఖడే స్టేడియంలో క్రికెటర్లకు సన్మానం కూడా చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల టీమిండియాలో కొందరు సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ ను గెలిచామనే ఆనందంతో పాటు కాస్త బాధను అభిమానులకు మిగిల్చారు. టీ20 ఫార్మాట్ నుంచి స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికేశారు. దీంతో బుమ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. విజయోత్సవం సందర్భంగా విరాట్ కోహ్లీ కూడా బుమ్రా ఎంతకాలం ఆడితే అప్పటి వరకు జట్టులోనే కొనసాగించాలని సూచించాడు. ఈ క్రమంలోనే ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన కార్యక్రమంలో బుమ్రా తన రిటైర్మెంట్ ప్లాన్ పై స్పందించాడు. బుమ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, రిటైర్మెంట్ ఆలోచనలకు తాను ఇప్పుడు చాలా దూరంగా ఉన్నట్లుగా స్పష్టం చేశాడు. నా వరకైతే నేను వీడ్కోలు వంటి వాటికి ప్రస్తుతం చాలా దూరంగా ఉన్నా. నేనిప్పుడు నా పూర్తిస్థాయి ఆట మొదలుపెట్టా. ఇప్పటి వరకు నేను సాధించిన వాటికి ఆనందంగా ఉన్నా. రిటైర్మెంట్ పై ఎలాంటి ఆలోచనలు ఇప్పట్లో చేయను. టీ20 ప్రపంచ కప్తో ఇక్కడికి వచ్చాక అభిమానుల నుంచి దక్కిన అపూర్వ స్వాగతం ఎప్పటికీ మరచిపోలేను. మరీ ముఖ్యంగా వాంఖడే మైదానం నాకెంతో స్పెషల్. అండర్-19 కుర్రాడిగా ఇక్కడికొచ్చాను. ఇక్కడే నా జర్నీ మొదలైంది. ముంబై వీధులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఇంతకుముందు నా కెరీర్లో ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. ఇలాంటి సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టమైంది. ఇప్పటికీ నాకు నేను ఓ యువ ప్లేయర్గానే అనుకుంటున్నాను. టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా సీనియర్లు కుర్రాళ్లతో బరిలోకి దిగిందే. ప్రతి మ్యాచ్లోనూ విజయం సాధించగలమనే నమ్మకంతో ఆడాం. మొదటి నుండి రోహిత్, విరాట్ మన లక్ష్యం ఏంటనే దానిపై స్పష్టతతో ఉన్నారు. వారు జట్టును ముందుండి నడిపించారు. ఈ గెలుపుతో దేశానికి మరింత వన్నె తెచ్చినట్లయింది. నా కెరీర్లో ఇంతవరకు వరల్డ్ కప్ ను ఎప్పుడూ గెలవలేదు. తప్పకుండా భవిష్యత్తుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది అని బుమ్రా స్పష్టం చేశాడు.